నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా సకల కార్యసిద్ధికి విజయలబ్ధికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో, అలాగే దైనందిన జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి, వివాహపరమైన సమస్యలను తొలగింపజేసుకోవటానికి ఎటువంటి పరిహార ప్రక్రియలను పాటించాలో పరిశీలిద్దాం. ఈరోజు గురువారం సందర్భంగా గృహంలో మీ ఇష్టదైవానికి పాలు, నెయ్యితో తయారు చేయబడినటువంటి ఆహార పదార్థాలను నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టినట్లయితే సకల కార్యాలలో విజయాన్ని పొందవచ్చు. అలాగే గురువారం సందర్భంగా పీచు తీయని కొబ్బరికాయ, దీన్ని కురిడీకాయ అనే పేరుతో పిలుస్తారు. ఈ కురిడీకాయను తీసుకొని దాని మీద కొద్దిగా ఆవు నెయ్యి రాసి, అలాగే ఒక గుప్పెడు నవధాన్యాలు తీసుకొని ఆ గుప్పెడు నవధాన్యాలు, ఈ కొబ్బరికాయ, 5 అగరబత్తులు, ముద్ద కర్పూరం, కొద్దిగా సాంబ్రాణి, వీటన్నిటినీ ఒక పళ్ళెల్లో ఉంచి షిరిడీ సాయినాథుడి ఆలయానికి వెళ్ళి సాయినాథుడి ఆలయంలో ఉన్నటువంటి ధునిలో వీటిని వేసి ధుని చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేసినట్లయితే షిరిడీ సాయినాథుడి అనుగ్రహం ద్వారా అన్ని సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అందువల్ల పీచు తీయని కొబ్బరికాయ ఒకటి తీసుకొని దాని మీద కొద్దిగా ఆవు నెయ్యి రాసి గుప్పెడు నవధాన్యాలు, 5 అగరబత్తులు, ముద్ద కర్పూరం, కొద్దిగా సాంబ్రాణి, వీటన్నిటినీ సాయినాథుడి ఆలయంలో ఉన్నటువంటి ధునిలో వేసి ప్రదక్షిణలు చేయటం ద్వారా దైనందిన జీవితంలో సంభవించే అన్ని సమస్యల నుండి బయటపడటానికి గురువారం నాడు పాటించే ఈ విధి విధానం ఎంతగానో సహకరిస్తుంది. అలాగే వివాహపరమైనటువంటి ప్రయత్నాలలో తరచుగా ఆటంకాలు ఏర్పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ఆటంకాల నుంచి బయటపడటానికి మీ గృహంలో పెద్దవారి చేత కర్పూరం దిష్టి తీయించుకోండి. కర్పూరం దిష్టి అంటే మీ గృహంలో పెద్దవాళ్ళ చేత కర్పూరం తీసుకొని కర్పూరంతో ఎడమ నుంచి కుడివైపు, కుడి నుంచి ఎడమ వైపు అలా 3 సార్లు మీరు దిష్టి తీయించుకోండి. అలా దిష్టి తీయించుకున్న తర్వాత వెలుగుతున్నటువంటి కర్పూరాన్ని మీ గృహంలో పెద్దవాళ్ళని బయటపడమేయమని చెప్పండి. ఈ కర్పూరం దిష్టి ద్వారా వివాహపరమైనటువంటి ఆటంకాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే వివాహపరమైన ఆటంకాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు విష్ణుమూర్తి ఆలయంలో కానీ శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో కానీ కళ్యాణం జరిగినప్పుడు ఆ కళ్యాణం అక్షింతలు కొద్దిగా తీసుకొని వాటిని శిరస్సును ధరించండి. ఇలా చేస్తే శీఘ్రంగా వివాహం జరగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రతిరోజు కూడా వివాహపరమైనటువంటి ఆటంకాలు ఎదురవుతున్న వాళ్ళు 11 సార్లు దేవాలయంలో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే వీలైనప్పుడల్లా ఈశ్వరుడి ఆలయ ప్రాంగణంలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించటం, అలాగే ప్రత్యేకించి కన్యలైతే ప్రతిరోజు కూడా మీనాక్షి పంచరత్న స్తోత్రము అని ఉంటుంది. ఆ మీనాక్షి పంచరత్న స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే వివాహపరంగా ఎటువంటి దోషాలున్నా, ఎటువంటి ఆటంకాలున్నా ఆ ఆటంకాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే గోమతి చక్రాలు 3 తీసుకొని ఆ 3 గోమతి చక్రాలను ఒక తెలుపు రంగు వస్త్రంలో కట్టి మీ గుమ్మం పైన వేలాడదీయండి. ఇలా చేస్తే కూడా గోమతి చక్రం సాక్షాత్తు లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైంది కనుక లక్ష్మీ కటాక్షాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే బెల్లంతో తయారు చేయబడినటువంటి పెసరపప్పు పాయసాన్ని శ్రీ మహావిష్ణువు ఆలయంలో మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు విష్ణుమూర్తికి నివేదించండి. దాని ఆలయ ప్రాంగణంలో భక్తులందరికీ పంచిపెట్టండి. ఇలా చేస్తే కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా లలితాదేవిని ఏ విధంగా ఆరాధిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఒక విరియందు మార్దవము నొక్క విరియంతలిమంపుతావి, ఇంకొక విరియందు చక్కదనము ఒక్క విరిన్ తగు రేకు పొంకముల్ సుకరముగాగూర్చితివి, చూడగా అన్నిటా అన్ని సద్గుణాధికములెలర్చు నీ ప్రతిభదెల్ప అసాధ్యము. భక్తవత్సల, ఓ భక్తవత్సల, ఓ పరమేశ్వర, ఒక విరియందు మార్దవము. ఈ ప్రపంచంలో
పరమ సుందరమైన రమణీయమైన పుష్పములు లక్షలు లక్షలు ఉన్నాయి. ఆ పుష్పములలో దేని అందం దానిదే, దేని సుగంధం దానిదే, దేని మృదుత్వం దానిదే. అయినప్పటికీ కూడా ఒక విరియందు మార్దవము, ఒక పువ్వు రేఖ చాలా మృదువుగా ఉంటుంది. అంత మృదువుగా మరి ఇంకే పువ్వు కూడా ఉండదు. శిరీష పుష్పము అనేది ఉదాహరణగా చెబుతారు. చాలా ఉలిపిరి కాగితంలాగా చాలా మృదువుగా ఉంటుంది. ప్రతి పుష్పము యొక్క రేకు మృదువుగా ఉన్నప్పటికీ ఈ పుష్పము మరింత మృదువుగా ఉంటుంది. అలా దీనికి మృదుత్వం ఎక్కువగా ఉండేలా నువ్వు అనుగ్రహించావు. ఒక్క విరింతలిమంపుతావి, ఒక పుష్పానికి విపరీతమైన సుగంధం ఉంటుంది. అది ఎలా ఉంటున్నది అని అంటే ఎవరికీ తెలియదు, ప్రత్యేకించి ఏమీ కనిపించదు. సంపంగి చెట్టు ఎక్కడో దూరంగా ఉంటుంది, కానీ ఆ ప్రదేశం అంతా కూడా చక్కని సువాసనతో గుబాళించిపోతుంది. ఆ పువ్వు యొక్క లక్షణం అది. దానికి అంతటి చక్కని సువాసన కలిగించావు. అలాగే పారిజాతపు చెట్టు, ఆ పారిజాతపు చెట్టు ఎక్కడైనా సరే అది గుబాళించిందంటే రాత్రి వేళల్లో ఆ వీధుల్లో వెళ్ళే వాళ్ళకి, వీధిలో మొదలైన దగ్గర నుండి ఆ చివరికి వెళ్ళేంత వరకు కూడా ఈ చెట్టు యొక్క గుబాళింపు వస్తూనే ఉంటుంది, ఆ సువాసన. అలా సువాసన మరికొన్ని పువ్వులకి చాలా ఎక్కువగా కలిగించావు. ఇంకొక విరియందు చక్కదనము, ఒక పుష్పానికి పరమ సౌందర్యం ఉంటుంది, విపరీతమైనటువంటి ఆకర్షణ ఉంటుంది. నిజానికి మల్లెపువ్వు చిన్నదిగా ఉంటుంది, దగ్గర నుంచి చూస్తే కానీ ఆ మల్లెపువ్వు అందం తెలియదు, తెల్లగా స్వచ్ఛంగా బాగుంటుంది. కానీ దూరం నుంచి చూసేటప్పటికి ఆ పువ్వు చాలా చిన్నదవటం చేత దాని అందం తెలియదు. అలాగే సన్నజాజి పువ్వు దాని అందం తెలియదు. కానీ కొన్ని కొన్ని పువ్వులకి పరమాద్భుతమైనటువంటి సౌందర్యాన్ని కలిగించావయ్యా. ఏ వాసన లేకపోయినా సహజంగా పొద్దుతిరుగుడు పువ్వు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, చాలా పెద్దదిగా ఉంటుంది, చాలా దూరం నుంచి కూడా ఆకర్షిస్తుంది. అలా కొన్ని పువ్వులకి చాలా అందాన్ని కలిగించావు. ఆ సౌందర్యాన్ని ఈ పుష్పములకు ఇస్తూ ఒక్క విరింతగు రేకు పొంకముల్, ఒక్కొక్క పుష్పానికి చక్కగా సంపూర్ణముగా వికసించేటువంటి ఆ రేకులతో, పూల రేకులతో అది చక్కగా విప్పారి ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది. తామర పువ్వు, కలువ పువ్వు మొదలైనటువంటి ఈ పుష్పములు ఇలా ఉంటాయి. సుకరముగాగ గూర్చితివి చూడగా అన్నిట అన్ని సద్గుణాధికములు, అన్ని విధములైన సద్గుణములు కూడా అన్ని పుష్పములకి కలిగించావయ్యా నువ్వు. నీ ప్రతిభ తెల్ప అసాధ్యము భక్తవత్సలా, ఏ పుష్పమైనా సరే నన్నెందుకు పుట్టించావయ్యా, నాకు ఈ లోపం ఉన్నది అని నిన్ను ప్రశ్నించేందుకు లేకుండా ఏదో ఒక సద్గుణాన్ని ప్రతి పుష్పానికి కలిగించావయ్యా నువ్వు. అలాగే మానవులకు కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సద్గుణం ఉంటుంది. అసలు సద్గుణం లేకుండా అసలు మానవుడనేటువంటి వాడు పుట్టడు. ఇటువంటి మానవుడికి, పుష్పానికి, జంతువుకే ఏదో ఒక చక్కని గుణం లేకుండా నీ సృష్టిలో నువ్వు వాటిని పుట్టించలేదే, మరి మానవుణ్ణి ఏదో ఒక సద్గుణం లేకుండా నువ్వెలా పుట్టిస్తావు? కనుక ఆ ఉన్న సద్గుణాన్ని పెంపొందింపజేసుకుంటూ ఆ సద్గుణంతో సకల జగత్తుని కూడా ఆకర్షించి అందరికీ ఆ సద్గుణములో ఆదర్శప్రాయుడవై నువ్వు జీవించాలి అని తెలియజేస్తూ, పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల నరజన్మ, అందుకు పువ్వులనే ఉదాహరణగా చూపిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, శతావధానులు శేషాద్రి రమణ కవుల భక్తవత్సల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని శాస్త్రం. గురుపదేశం పొందిన ప్రతి ఒక్కరూ కూడాను గురు మంత్రం చెయ్యాలి. ఆ గురు ముద్ర విశిష్టవంతమైన తత్వాన్ని ప్రసాదిస్తుంది. ఇది గురుముద్ర అంటారు.
దీన్ని ఇలా నెత్తిన పెట్టుకొని ఆ స్వామిని ఆరాధన చేయటం. గురుదత్త క్షేత్రాలలో విశిష్టవంతమైనటువంటి క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. అక్కడ దివ్యవంతమైనటువంటి పవిత్ర సంగమ స్థానం ఆచరించటం అంటే పవిత్ర నదిలో స్నానాన్ని ఆచరించి గురుతత్వంలో విరాజిల్లేటువంటి వ్యక్తులకు భిక్షాటన చేయటం, దాన్ని మించినటువంటి అదృష్టం మరొకటి లేదు అని చెప్పేసి శాస్త్రం. భిక్షాటన అంటే భిక్ష పెట్టుట అని, అంటే అన్నదాన ప్రక్రియ. గురు పుణ్యక్షేత్రాలలో గనక అన్నదానం గనక నిర్వహించినట్లయితే గురువు యొక్క కృపారస దృష్టికి పాత్రుడై జీవితాన్ని గడుపుతాడు మానవుడు. అతన్ని పట్టి పీడిస్తూ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి బాధలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి శాస్త్రం. ఇప్పటికీ కూడాను గాన్గాపూర్ క్షేత్రంలో అత్యంత విశిష్టవంతమైనటువంటి ఈ యొక్క ప్రక్రియ నిత్యం కూడాను జరుగుతూనే ఉంది. అంటే గురుతత్వం కలిగినటువంటి వారికి చక్కగా అన్నదానం చేయటం, భిక్ష పెట్టుట అంటారు. ఇలా గనక ఆచరించినట్లయితే కర్మరీత్యా వ్యక్తిని పట్టి పీడిస్తూ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి బాధలన్నీ కూడా పటాపంచలు చేస్తాడు ఆ గురుతత్వంలో విరాజిల్లే దత్తప్రభువు అని. దిగంబర దిగంబర అంటూ ఆ దత్తాత్రేయుని ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం ఉన్నది ఇప్పటికీ కూడా. అందుకనే త్రిమూర్తి తత్వంలో విరాజిల్లేటువంటి ఆ దత్తశరణమ్మమా అనేటువంటి తత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని తరిద్దాం. అంతేకాకుండా పవిత్ర క్షేత్రాన్ని దర్శించినప్పుడు అక్కడున్న పవిత్ర తీర్థరాజాల్లో స్నానం ఆచరించడం మర్చిపోకండి. ఆ తీర్థరాజాల్లో స్నానం ఆచరించిన పిదప ఆ స్వామికి ప్రదక్షిణం చెయ్యాలి. అక్కడ ఔదంబర వృక్షం కూడా ఉంటుంది తప్పనిసరిగా దక్ష క్షేత్రంలో. ఔదంబర వృక్షము అంటే చక్కటి యోగవంతమైన జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఆ యొక్క దివ్యవంతమైనటువంటి వృక్షరాజం. మేడి చెట్టు అంటారు. మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి దత్తశరణమ్మమ అనుకుంటేనే చాలు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవందేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6 గంటలకి. తిథి సప్తమి మధ్యాహ్నం 2:40 వరకు. నక్షత్రం చిత్త తెల్లవారుజామున 5:10 వరకు. వర్జం ఉదయం 11:29 నుంచి మధ్యాహ్నం 1:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:35 నుంచి 11:20 వరకు. మరణ మధ్యాహ్నం 3:02 నుంచి 3:47 వరకు. అమృతకాలం రాత్రి 10:05 నుంచి 11:51 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:15 నేటి
విశేషం గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని మరియు దత్తావతారములుగా భావించేటువంటి వారిని పూజించడం, శనగలు లేదా శనగలతో చేసినటువంటి పదార్థాలు నివేదన చేయడం, వాటిని ప్రసాదాలుగా పంచడం, వీటన్నిటి ద్వారా గురు సంబంధమైనటువంటి దోషాలను అధిగమించవచ్చు, జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు, విద్యార్థులు విద్యను పెంపొందించుకోవచ్చు. రోజంతా శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా వివేకంతో మంచి మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా మన జీవితాన్ని సరిదిద్దుకోవచ్చు. గోచారంలో కానీ జాతకంలో కానీ గురుదోషాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ దోషాలను తొలగించుకోవడానికి ఈ గురువారాన్ని మనం వినియోగించుకోవచ్చు. నేటి ఆణిముత్యాలు. అంతా నేనే, అన్నీ నేనే అనుకుంటే అజ్ఞానమే జీవితం అవుతుంది. పసిపిల్లలు భగవంతుని కలలు. పిల్లల్ని పెంచడం అంటే నీ బాల్యాన్ని తిరిగి జీవించడమే. ఎప్పుడూ వారికి ఏం నేర్పాలా అని ఆలోచించటం మాని వారితో కలిసి జీవించగలిగితే అదే అందమైన పునాది అవుతుంది. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా ఉషోదయం మేలు కొలిపినది నీ కృతిగా. కానీ ఆయనే కావాలనే ఏడుపు ఏడిస్తే భగవద్ అనుభూతి లభిస్తే అనుభూతి పేరు భక్తి. అసలు భక్తి నిజానికి భగవద్ అనుభూతే చెప్పుకోవాలి. ఇక్కడ అనుభూతి ఎలా ఉంటుందంటే రసాధిక్యం భక్తేరధికమధికం వర్ధయ విభో. ఏమి ప్రార్థన చేశారు చూడండి. నా రోగాలు పోగొట్టు, నా విషం పోగొట్టు అంటున్న భక్తుడు చివరికి ఎలా అడుగుతున్నాడంటే రసాధిక్యం భక్తేరధికమధికం వర్ధయ విభో. నీ భక్తి వల్ల కలుగుతున్న రసానుభూతిని ఇంకా 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 పెంచవయ్యా అని అడుగుతున్నాడు. ఎంత అందమైనటువంటి ప్రార్థన అండి. ఈ ప్రార్థన చాలా గొప్పది. భక్తి రుచి మరిగితే ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. ఇక్కడ అది ఇంకా ఇంకా నాకు పెరగాలి, అదే కావాలి, అది ప్రార్థన. ప్రసీదత్వం భూయ ప్రకటయ చిదానందలహరీ. నువ్వు నా ఎడల అనుగ్రహం చూపించి చిదానంద లహరిని ప్రకటింపజేయు అన్నాడు. ఇక్కడ అర్థం సౌందర్యలహరి వింటున్నట్టుంది కదా. ఇది శిఖరిణి వృత్తంలోనే రచింపబడింది. కవి ఎవరనేది తెలియదు మనకి, కానీ స్కందలహరి అత్యద్భుతమైన మధురమైన గ్రంథం. దాన్ని కూడా స్మరించుకుని మనం ధన్యులమవుదాం. భక్తి వల్ల వచ్చే రసానుభూతి ఇంకా ఇంకా నాకు కావాలి అంటే ఇప్పుడున్న భక్తి సరిపోదు, ఇంకా కావాలి, ఎంత ఇంకా కావాలి. తనివి తీరని భక్తి కావాలి నాకు, నిరంతరం నీ అనుభూతి కావాలి. అంతేకాదు అనుభూతి ఏంటి? చిదానంద లహరి. అనుభూతి పేరు చెప్తున్నారు ఇక్కడ. భగవద్ అనుభూతికి మరొక పేరే చిదానంద లహరి. తెలుసుకోండి. అనుభూతి అంటే ఆనందమే, రసము అంటే ఆనందానుభూతి. ఇది తెలుసుకోవాలి. రసం అనగా ఆనందానుభవం. లోకంలో మనం అనేక రసాలు అనుభవిస్తూ ఉంటాం, కానీ ఇవి రసములు కాదు, రసభ్రాంతులు. రసం ఒక్కటే, రసో వై సహ రసగ్ ఏవాయం లబ్ధ్వా ఆనందీభవతి. చాందోగ్యం చెప్తోంది. రసం ఒక్కటే. అది ఆ రసమైన రాసము అనుభూతి ఇవ్వాలంటే ఆయన ఇవ్వాలి. ఆ రసానుభూతికి మరొక పేరు చిదానంద లహరి. ఆనందమే రసమైతే అన్ని ఆనందాలు రసములవుతాయంటే కాదు, చిత్ ఆనందము అన్నారు ఇక్కడ. చిత్ ఆనందము. చిత్ అంటే చైతన్యమైన జ్ఞానమయమైన ఆనందం ఏదైతే ఉందో అదే భగవద్ అనుభూతి. భగవద్ అనుభూతి అంటే జ్ఞానానందం. అది ఎలా రావాలి? లహరి పౌనఃపుణ్యం అన్నారు ఇక్కడ. లహరిగా రావాలండి ఇక్కడ. నిరంతరము. లహరి అనే మాటకు నిరంతరం అని అర్థం. ఇది తెలిస్తే శివానంద లహరి అర్థమవుతుంది, సౌందర్య లహరి అర్థమవుతుంది, రెండూ కలిపి చిదానంద లహరే అన్నది అర్థమవుతుంది. అయితే చిదానంద లహరి కోరేవారు ఎంతమంది, పొందేది ఎంతమంది? భజంతి త్వాం ధన్యాః కతిజన చిదానంద లహరి. కనుక నీ చిదానంద లహరిని నాకు ప్రకటించు అని అడుగుతున్నాడు అంటే అర్థము భక్తి వల్ల లభించే నీ అనుభూతి సుబ్రహ్మణ్యానుభూతి, స్కందానుభూతి. ఈ స్కందానుభూతి అనేది మన సంస్కృతంలో అన్నాము. కందర్ అనుభూతి అని రాశాడు మహానుభావుడు అరుణగిరినాథుడు. కందర్ అనుభూతి అంటే భగవద్ అనుభూతి ఎంత గొప్పదండి. అది రామరూపం కావచ్చు, కృష్ణరూపం కావచ్చు, శివరూపం కావచ్చు. భగవంతుని వస్తువు చిదానందలహరి. ఆ అనుభూతి పొందితే ఇవేవి ఇంకా గుర్తుండవు. అది పొందకుండా అడ్డుకుంటున్న అనారోగ్యాన్ని తొలగించి నాకు అనుభూతిని ఇవ్వయ్యా, ప్రకటయా. అది మేము దొరకపుచ్చుకునేది కాదు, నువ్వు ఇవ్వాల్సింది. అందుకే ప్రకటయా.
మనం కోరుకుంటున్నది ఈ లోకమే అయితే దాని విషయం తేల్చి చెప్పేస్తున్నాడు. అసారే సంసారే సదసతి న లిప్తం మమ మనః కుసీదం భూయాన్మే కుశలవసి నిశ్రేయసపథి. చాలా అత్యద్భుతమైన మాట. అసారే సంసారే, సారము లేని ఈ సంసారంలో నా మనస్సు అంటుకోవడం లేదు. ఇది ఈయన అనడానికి సరిపోతుంది కానీ మన శ్లోకం చదవడానికి కూడా తగునా అని ప్రశ్న. అసారమైన సంసారపు సుఖాలు నిస్సారములని తెలిసాక వాటికని మనస్సు అంటుకోవట్లేదు. అందుకు సారా రస, చూడండి గొప్ప మాట చెప్పాడు. సారా రస ఒకటే, ఎసెన్స్. ఈ నిస్సారమని తెలిసిపోయింది. ఏది ఉందనుకుంటున్నా, ఏమీ లేదు, ఇక్కడ ఉందని భ్రాంతి మాత్రమే ఉంది. అది లేదండి ఏదో సుఖం ఉందండి అని అంటే భ్రాంతి అనయ్యా అన్నాడు. ఇక్కడ ఈ భ్రాంతి గురించి వేదాంత శాస్త్రం భయంకరమైన ఉపమానం చెప్పింది. ఒక కుక్క కక్కుర్తితో ఎముకను కొరుకుతోందిట. ఎముకకి రుచికరమైన పదార్థం లేదు, డ్రై అది. దాన్ని కొరుకుతుంది, ఏమీ రుచి రావట్లేదు, కానీ ఆశ పోవట్లేదు, అదే కొరుకుతుంది. చెడితే కొరికి 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 దాని చిగుళ్ళు పెదవుల దగ్గర భాగం గాయమే రక్తం వస్తుంది. అది పానం చేస్తూ రుచిగా ఉంది అనుకుంటుంది. అది దాని రుచిగా దీని రుచి. ఇదే సంసారంలో కూడా మనం అనుభవించే సుఖాల పరిస్థితి ఇదే అన్నాడు. ఇంత భయంకరంగా చెప్తే కానీ అర్థం కాదని ఆయనకు తెలుసు. ఎంత చెప్పినా అర్థం కాదని మనకు తెలుసు, ఇది వేరే విషయం. కానీ ఎంత అందమైన మాట చెప్పాడు ఇక్కడ. కానీ నిజమైన రుచి ఏది? ఈ భ్రాంతులు కాదు, శాంతమైన సత్యమైన రుచి. కానీ అసారే సంసారే సదసతి నలిప్తం మమ మనః కుసీదం భూయాన్మే కుశలవతి నిశ్రేయసపథి. కనుక నాకు నిశ్రేయస పథము అంటే మోక్ష పథము, ఆ మోక్షపథమే కుశలవతి క్షేమపథము. ఆ క్షేమపథమునందు ఉంటూ నీ భక్తిరస పానము చేస్తూ తన్మయుణ్ణై ఉండాలి. ఆ స్థితిని ఇయ్యవయ్యా, నీ చిదానంద అనుభూతికి ఇయ్యవయ్యా. అది కావాలంటే సాధన చేయాలి కదా. చూడండి, ఇదంతా సాధకుడి కోసం పనికొస్తుంది కనుక మరో మహాగ్రంథం తీసుకుని మనం చెప్తున్నాం. మహామోహారణ్యే విచరతి మనస్తన్నియమయా. అనుకుంటున్నా నాకు కూడా చాలా సాధన చేసుకోవాలి. అందులో ప్రవచనం వింటున్న 2 గంటలు తప్పకుండా అనిపిస్తుంది. రేపటి నుండి చేద్దాము. ఎప్పటి నుంచి అయ్యా? మీరు ఎప్పుడు అడిగినా రేపటి నుంచి అని చెప్తామా? ఏం చేస్తాం ఇక్కడ? ఏం చేస్తాం? కాబట్టి నిగ్రహించుకోవడం మంచిదని నాకు తెలుసు, కానీ నిగ్రహించుకోవడం నా చేతిలో లేదని ఇప్పుడు తెలిసింది. కాబట్టి నువ్వే చూసుకో. అది ఇంకా బాగుందండి, సరెండర్ అయిపోవడం. ఉపాయం కూడా ఆయన మీద నుంచి విడిచిపెట్టేయడం, దీన్నే ప్రపత్తి అంటారు. చూడండి, ఇక్కడ నీ అంతటి నువ్వు చేసుకోవాలి, ఎప్పుడు ఆయనకు అప్పగించు. ఇది ఇక్కడ. అందుకు మహామోహారణ్యే విచరతి మనః. మహామోహారణ్యంలో తిరుగుతోంది మనస్సు. తన్నియమయ, దాన్ని నిగ్రహించు. నిగ్రహించి ఏం చేయాలి? అహంతాం నిశ్శేషీకురు కరుణయా త్వం స్నపయమాం. ఎంత ఆర్తి కనబడుతుందండి సుబ్రహ్మణ్యం ముందు. ఎంత ఆర్తిగా చదువుకోవచ్చు ఈ శ్లోకములు. అహంతాం నిశ్శేషీకురు, నా లోపలున్న అహంకారం, ఇది పెద్ద ప్రమాదం. అది తొలగించుకోవడానికే ఆయన చుట్టూ తిరగమన్నాడు రమణ మహర్షి. అరుణాచలం చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేయాలయ్యా అంటే, అరుణాచలమ్మను స్మరించు వారలకు అహము తొలగించదు అరుణాచలం. అది ఇక్కడ అహం తొలగిపోవాలి, కరిగిపోవాలి. కరిగిపోవాలంటే ఇలా ఏడవాలి. అందుకని అహంతా నేను తొలగించుకోలేకపోతే ఎంత వద్దని నేను లేస్తూ ఉంటుంది. ఏమిటి? అహం బ్రహ్మాస్మి మీద ఉపన్యాసాలు ఇచ్చిన వాడికి కూడా లోపల కూడా ఉంటుంది. ఎందుకంటే అఘటన ఘటన పటీయసి మాయ, అది నువ్వు తొలగిస్తే కానీ పోదు. అందుకే మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక. నువ్వొద్దంటేనే వదులుతాయి, కానీ నేను తొలగించుకోవాలంటే తొలగించుకోలేను స్వామి అన్నాడు ఇక్కడ. మరి ఏం చేయాలి? తొలగించని ప్రిపేర్ అయిపో నువ్వు, అప్పుడు ఆయన పనిచేస్తాడు. అది మనం చెయ్యట్లేదు, ఇంకా ఉంటే బాగుంది అనుకుంటున్నావు, అందుకు ఉంచుతున్నాడు ఆయన. పరిహం లేదు ఇక్కడ ఆ శరణాగతి. అందుకే ఇక్కడ అహంతాం నిశ్శేషీకురు కరుణయాత్వం స్నపయమా. మొత్తం అహంత తీసేయి. తాపత్రయాలతో ఎండిపోయి ఉన్నాను కనుక నీ కరుణని వర్షింపజేసి షవర్, దానితో నన్ను తడిపేయి స్వామి, నీ దయతో నన్ను తడిపేయి. మహీయో మాహాత్మ్యం తవ మనన మార్గే స్ఫురతుమి. నిన్ను నిరంతరం మననం చేసేటటువంటి అనుగ్రహం ఇవ్వు. ఆ మననం చేసేటప్పుడు నీ మహత్తు నాకు స్ఫురించుగాక. అది ఇక్కడ స్వామి మహత్తు అనుభూతిలోకి రావాలి. మహస్తోమాకారే త్వయి మతిజుషి స్యాత్ క్వనుతమ. ఎప్పుడైతే నీ మహత్తు స్ఫురణకు వచ్చిందో అందులోంచి నీ దివ్యమంగళమూర్తి మాకు ఆనుతుంది. అప్పుడు నా మనస్సు బుద్ధి అందులో ఐక్యమవుతాయి, తాదాత్మ్యం చెందుతాయి. ఆ స్థితిని ఇయ్యవయ్యా అంటూ స్వామి యొక్క అందమైన మూర్తిని ఇక్కడ చూపిస్తున్నారు. వలక్షాభం స్నిగ్ధం వదన కమలేభ్య ప్రసురుమరం మిలత్కారుణ్యార్ద్రం ముదిత భువనార్తిస్మితమిదం పులిందాపత్యస్య ప్రకటపులకేద్రేక జనకం దళదైన్యం ఖేదం హరతు సతతం నస్సురగురోహో. స్వామి కటాక్షం పైన ఒక అందమైనటువంటి నీ చూపు మాపై ప్రసరింపజేయు.
ఎందుకంటే చూపు ప్రసరింపజేయు అంటే చూస్తున్న వాడిని ముందు మనం చూడాలి కదా. వాడు ఎంత అందంగా ఉన్నాడో చూడండి. రమ్యమైనటువంటి అందమైన సుకుమారమైన శరీరము, దానికి తోడు పద్మము వంటి ముఖము, అందులో పత్రములు వంటి నేత్రములు, అందులోంచి వస్తుంది నీ చూపు. అది మిలత్కారుణ్యాద్రం, కారుణ్యము యొక్క తడిని కలబోసుకున్నటువంటి నీ చూపు. మృదిత భువనార్తిస్మితమిదం, అద్భుతమైన మాట. ఏదో మెత్తగా ఉన్న చిరునవ్వు అనుకున్నారేమో, సమస్త భువనముల యొక్క ఆర్తిని పోగొట్టగలిగే చిరునవ్వు అది. ఇది గొప్ప మాట. ఇక్కడ సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ఆదిత్య హృదయంలో చెప్పబడినటువంటి నామాలలో ఉన్నటువంటి విశేషాలు పరబ్రహ్మతత్వంగా సూర్య భగవానుడికి ఎలా అన్వయమవుతాయో తెలుసుకుంటూ రమిస్తూ చదివినా అద్భుతమే. ఏమీ తెలియకుండా శ్లోకాన్ని నిష్ఠతో జాగ్రత్తగా చదివినా అద్భుతమే. ఎందుకంటే అందులో ఒక గొప్ప శాబ్దిక శక్తి ఉంది. మహర్షి ఏం చేశారంటే అందులో ఒక విన్యాసం చేశారు. మనకి చూడండి, వేదం యొక్క స్థాయి తీసుకొస్తారు కొన్నిటికి. అదంత తేలిక విషయం కాదు, అందరూ తేలేరు, అందరూ అంత స్థాయిలో రచన చెయ్యలేరు. ఏదో రుద్రాధ్యాయం ఉందనుకోండి, నమస్తేయస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ అలా పెడుతుంది. లేకపోతే ఉభయతర నమస్కారాలతోటి నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అలా విడుతుంది. అలా మహర్షి ఆదిత్య హృదయం ముందుకు వెళ్ళేటప్పటికీ ద్వాదశాత్మన్నమోస్తుతే అన్నారు. 12 ఆదిత్యుల పేరు చెప్పి నమోస్తుతే అని వేదస్థాయిని తీసుకొచ్చి నమక చమకాలు ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఇంకా అంతా కూడా నమశబ్దంతో నడుస్తుంది. అంత అద్భుతమైనటువంటి విన్యాసాలు చేశారు ఆదిత్య హృదయంలో. అందుకే అది శాబ్దిక శక్తి చేత మీరు చదువుతున్నప్పుడు కూడా మీకు తెలియకుండానే మీ మనసు దాన్ని పట్టేసుకుంటుంది, పట్టుకుని రమిస్తుంది. ఇన్ని శక్తుల్ని తీసుకొచ్చి అందులోకి కలిపి ప్రవేశపెట్టారు మహర్షి. అందుకే ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ఇటువంటి ఆదిత్య హృదయం ఉందే, ఇది పరమపుణ్యప్రదమైనటువంటిది. సర్వశత్రు వినాశనం, ఇది సమస్తమైనటువంటి శత్రువులను పోగొడుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక ప్రశ్న ఇచ్చు. రాముని యందు రావణుడు శత్రుభావన పెట్టుకున్నాడు, చేయరాని అపకారం చేశాడు. ఆ రావణుని వెంట ఉన్న పరివారానికి రావణుడికి శత్రువు రాముడు కనుక వాళ్ళకి శత్రువే యుద్ధం చేశారు. నా మీద అలా శత్రుభావన పెట్టుకున్నవాడు కూడా నశించిపోవాలని నేను చెయ్యొచ్చా అంటే, యథార్థమునకు మన యందు శత్రుభావన పెట్టుకున్నవాడు నశించిపోవాలని కోరి చెయ్యవలసిన అవసరం ఉండదు. దైవీభావన బాగా పెరగడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అసలు అవతల వారు నా యందు పెట్టుకున్న శత్రుభావన వారి యందు పోవుగాక, వారికి నా యందు మిత్రభావన పొడసూపుగాక. వారు నేను ఇద్దరం చెయ్యి కలిపి మిత్రులమై ఇకపైన మా ఇద్దరి మధ్య ఏవైనా పొరపాట్లుంటే తెలుసుకుని ఇద్దరం కలిసి ప్రయాణము చేయుదముగాక. ఆయన నాకు మిత్రుడవాలి తప్ప ఆయన నా మీద పెట్టుకున్న శత్రుత్వము ఆయన మనసులోంచి పోవాలని కోరుకోవాలి. అది ఉదాత్త భావన. మంచి భావన ఎక్కడ కలుగుతుందో అక్కడ మంచి కర్మ ఉంటుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఉస్మాని చెప్పింది, మీరు ఏది ఆలంబనం ఇస్తారో దాన్ని బట్టి సంకల్పం ఉంటుంది, సంకల్పం ఏది ఉంటుందో దాన్ని బట్టి కర్మ ఉంటుంది. మీరు మంచి విషయాలు వింటున్నారనుకోండి, మంచి విషయాల్ని మనసు ప్రతిపాదిస్తుంది, మంచి విషయాన్ని ప్రతిపాదించింది అనుకోండి మంచి కర్మ చేస్తారు. కాబట్టి ఒక మంచి విషయాన్ని ఆలంబనంగా ఇవ్వడం
లోపల ఉండేటటువంటి శత్రువుల్ని పరిమార్చడానికి కారణమవుతుంది. సూర్యుడు బుద్ధి ప్రచోదనం చేస్తాడు. అందుకే మీరు గమనించండి, ఉదయిస్తున్న సూర్యబింబం దగ్గరికి వెళ్ళి నిలబడగానే తుమ్మొస్తుంది. లోపల ఒక గొప్ప ఉత్సాహం పెళ్ళుబుగుతుంది. బుద్ధిని ప్రచోదనం చేస్తాడు ఆయన. అటువంటి సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి ఎవరు నిలబడతారో, ఆయనని కీర్తిస్తారో, ఆయనకి నమస్కరిస్తారో వారికి సర్వశత్రు వినాశనం. సర్వశత్రు వినాశనం అంటే బాహ్యంలో శత్రువులని అన్వయం చెయ్యక్కర్లేదు. ఉండవలసింది ఏమిటి అంటే ఇక్కడే ఉన్నారు శత్రువులు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయాత్ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కాబట్టి లోపల ఉన్నటువంటి శత్రువులను గెలవాలి అంటే వాటికి స్థానంలో మంచి మాటలు వినపడాలి. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. మా చెవులు భద్రంగా ఉండాలి, మంచి మాటలు వినపడాలి, మంచివి చూడాలి, మంచి ఆలోచనలు రావాలి, మంచి కర్మలు చెయ్యాలి. దానివల్ల నేను లోకము కూడా శాంతంగా ఉండాలి. ఒకరి వలన ఒకరు ఖేదపడేటటువంటి పరిస్థితి ఏర్పడకూడదు. ఈ భావములకన్నిటికీ ఆలవాలం ఎక్కడున్నది అంటే సూర్యబింబాన్ని దర్శనం చేస్తూ ఆదిత్య హృదయం చదవడంలో ఉంది. కాబట్టి దీన్ని చదువు రామ. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ ముపాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వానరీన్వత్స సమరే విజీష్యసి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. జయావహం ఇది నీకు జయాన్ని ఇస్తుంది. నువ్వు ఏ కార్యాన్ని తలపెడుతున్నావో ఆ కార్యాన్ని సిద్ధింపచేసుకోవడానికి కావలసినటువంటి వ్యూహరచన చెయ్యగలిగినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని ఇస్తుంది. ఒక కార్యాన్ని ప్రారంభం చేశామనుకోండి, ఆ కార్యాన్ని పాడు చెయ్యడానికి ఎప్పుడూ రెండు ఉంటాయి. ఒకటి ఏమిటి అంటే మనసుని సంతోషపెడుతున్నట్టుగా కనపడి పాడు చేసేటటువంటిది ఒకటి ఉంటుంది, దాన్ని హితశత్రువు అంటారు. రెండవది మనసుని బాధ పెట్టేటట్టుగానే కనపడి శత్రువుగానే కార్యాన్ని పాడు చేసేది ఒకటి ఉంటుంది, దాన్ని అహిత శత్రువు అంటారు. హితశత్రువేది అంటే నాకెంతో ప్రీతితో ఉన్నట్టుగా కనపడుతుంది కానీ అది కార్యాన్ని నాశనం చేసేస్తుంది. రెండవది అహిత శత్రువు, అది మంచిది కాదని తెలుస్తూనే ఉంటుంది, తెలుస్తూనే ఉండి కూడా ఆ పని చేయదు. హితశత్రువు నుంచి అహిత శత్రువు నుంచి ఎవరు తప్పుకుంటాడో వాడు కార్యమును సాధించగలడు. అది జయావహం. అలా బుద్ధి నిలబడాలి. నిజానికి ఇవాళ ఇది ఎవరికి అవసరం అంటే యువకులందరికీ అవసరం, యువతీమణులకు అందరికీ అవసరం. ఎందుకంటే కార్యరంగంలో నిలబడి విజయాన్ని సాధించి హితశత్రువుని అహితశత్రువుని ఎదిరించవలసినటువంటి అవసరం ఉన్నవాళ్ళు వాళ్ళే. అందుకే ఆదిత్య హృదయం అన్నది అంత అవసరం. జయావహం జపే నిత్యం. దీన్ని కానీ ప్రతిరోజు చదివితే మహానుభావుడు శ్లోకరూప మంత్రాన్ని ఇచ్చాడండి. ఆయన ఏమీ పెద్ద కష్టపడి బాధపడి చదవవలసినటువంటి అవసరం కల్పించలేదు. జయావహం జపే నిత్యం అక్షయ్యం. ఏమండి, నాకు ముందు చాలామంది ఆదిత్య హృదయం చదివి ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ ఫలితాన్ని పొందేసి ఉంటారు కదా, సూర్యుడు వాళ్ళందరికీ ఆ ఫలితాన్ని ఇచ్చేసి ఉంటాడు కదా, ఇప్పుడు నాకు ఇవ్వడానికి ఆయన దగ్గర ఉందా, లేకపోతే ఏమైనా ఇది అయిపోయిందో నా దగ్గర అంటాడా? అక్షయం. ఆయన దగ్గర అయిపోవడం అన్న మాట ఉండదు. అక్షయం, తరుగన్న మాట లేదు. నువ్వు ఎంత దాన్ని వాడుకుంటావో అంతగా ఇంకా పైకెక్కుతూనే ఉంటావు. ఆ ఎక్కడం ఇక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే మోక్షం వరకు ఇవ్వగలదు. చాలా అజ్ఞానం అనేటటువంటి చీకటిని తీసేసి జ్ఞానం అనేటటువంటి వెలుగు ప్రసరణము జరిగే వరకు, అద్వైతానుభూతి యందు ఓలలాడే వరకు ఆదిత్య హృదయము ఉపకరించగలదు. నేను చెప్పట్లేదు, మహర్షి చెప్తున్నారు. అక్షయ్యం పరమం శివం. పరమశివుడు అంటుంటాం మనం లోకంలో. శివ అంటే మంగళప్రదుడు. పరమశివ అంటే ఆయన ఎప్పుడూ మంగళాన్నే చేస్తాడు తప్ప అసలు పొరపాటున కూడా మంగళాన్ని చేయడు. ఏదో పొరపాటును చేశానండి అనవలసిన అవసరం ఉండదు. ఎప్పుడు చేసినా శుభములని చేసేటటువంటి వాడెవరో
వాడు పరమం శివం. అందుకే సదాశివ, పరమశివ ఈ మాటలు వేదం వాడుతూ ఉంటుంది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అంటుంది. కొన్ని పరమమంగళప్రదములైనటువంటివై ఉంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అచ్యుతాయ నమః. పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని ప్రశ్నించాడు. ఏమని మనం చెప్పుకున్నాం కదా, దంతవక్త్రుడు శిశుపాలుడు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఇంకా ప్రాణం వదిలేటప్పుడు కూడా నిన్ను దూషించారు, అంటే పరమాత్ముణ్ణి. అటువంటి పరమాత్ముణ్ణి దూషించి సభలో అంతా శ్రీహరిని అవమానం చేశారు. అటువంటి వాళ్లకు స్వామి తనలో కలుపుకున్నాడు అందరూ చూసేటట్టుగా. ఇది ఏమి రహస్యము, దీంట్లో నాకు తోచటం లేదు. చిన్న తప్పులకి ఎంత కఠినమైన శిక్ష అనుభవించారు. అటువంటిది వీళ్ళు పుట్టినప్పటి నుంచి మంచి మాట ఎరగనటువంటి వాళ్ళు, మంచిగా ఒక్కరోజు కూడా స్వప్నంలో కూడా శ్రీహరిని చల్లదనంగా చూడలేదు. వీళ్ళు ఎప్పుడూ తిట్టుకుంటూ 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 బతికారు. దీని అర్థం ఏమిటి తెలియదు అని అడిగినప్పుడు అందరికీ సమస్య వస్తుంది కదా. పరీక్షించేటటువంటి మహారాజుకే ముదిమనవుడైనటువంటి శ్రీహరి, ఆయన రక్తంలోనే పుట్టినటువంటి వాళ్ళు, ఆయనకే ఇటువంటి అనుమానం వచ్చినప్పుడు ఇక సాధారణమైనటువంటి వాళ్ళకి రాకుంటుందా? ఆయన ఇట్లా అడిగినప్పుడు సుఖమహర్షి చెప్తున్నాడు, ఓ రాజా, కోరికతో గోపికలు, భయంతో కంసుడు. కోరిక కలిగి ఆ కోరిక మీద ఉండేటువంటి ఆశతో శ్రీహరినే కొలిచారు వాళ్ళు గోపికలు. శ్రీహరి కనపడితే కదా మా కోరికలు తీరుస్తాడు, మా కోరికను తీర్చేవాడు శ్రీహరి ఒక్కడే, ఇంకెవరు కాదు అనేటువంటి హఠంతో వాళ్ళు కృష్ణుణ్ణి ధ్యానించారు, అహర్నిషాదులు ధ్యానించారు. ఇంకొక యోచన రాలేదు వీళ్లకు. అందుకని కోరికతో గోపికలు. ఇప్పుడు మనము కోరుకుంటున్నాం దేవుణ్ణి, దేవుడి మీదని పరమాత్ముడి మీదని ఏకాగ్రతతో నిజమైన భక్తితో మనం కోరుకోవటం లేదు. కానీ ఇక్కడ గోపికలు అట్లా కాదు, కోరికతో కలిగినటువంటి స్వామిలోనే లీనం కావాలా అనేటువంటి ఒక కోరికతో హఠంతో స్వామిని కొలిచారు. ఇక భయంతో కంసుడు. భయం కంసుడికి అన్ని చోట్ల శ్రీకృష్ణుని చూశాడు. అసలు ఏ పదార్థం చూసినా కూడా కృష్ణుడు ఈ రూపంతో వస్తున్నాడేమో నన్ను సంహారం చేయటానికి. జనాన్ని ఎవరిని చూసినా కూడా కృష్ణుడు ఏదో ఆయుధం పంపించినట్టుగా, కృష్ణుడే తాను లేచి వచ్చినట్టుగా, ప్రతి జనాన్ని చూసి తన యొక్క అంతఃపురంలో జనాన్ని కూడా చూసి భయపడేవాడు. కనుక నాకు తన భార్యతో కూడా మాటలు వదిలేశాడు, దూరం పెట్టేశాడు. భార్య రూపంలో వస్తాడు కృష్ణుడు నన్ను సంహారం చేయటానికి, పరిచారకుల రూపంతో వస్తారు. ఎంతవరకు అయ్యేవాడంటే దానికి ఆహారం లేకనే ఉండిపోయాడు. ఎవరు లోపలికి రావద్దండి, తన వస్త్రాలను సర్దుకోవటానికి కూడా ఎవరు లోపలికి వచ్చేవారు కాదు. అన్ని చోట్ల కృష్ణుడినే చూస్తున్నాడు. ఎందుకంటే భయం, ప్రాణం పోతుందనేటువంటి భయం, ఏ రూపంలో రాగలడు అని. మనుషులు ఇంకా వదిలేశాడు, ఇక పదార్థాల మీద పడ్డాడు. ఈ స్తంభమే కృష్ణుడేమో, ఈ ఒక ఇక్కడ ఉండేటువంటి బంగారు సింహాసనమే కృష్ణుడేమో నన్ను సంహారం చేస్తుందేమో, కొనకు తాను తొడుక్కున్నటువంటి
చెప్పులను కూడా చూసి కృష్ణుడు వస్తాడేమో దేని నుంచి, తన చేతిలో ఉండేటువంటి ఉంగరాలను కూడా చూసి కృష్ణుడు లేచొస్తాడేమో అని ఉంగరాలు కూడా తీసేశాడు, ఆభరణాలు తీసేశాడు. ఏ ఆభరణం నుంచైనా లేచి రావచ్చు. కొనాకు తాను పడుకునేటువంటి పడక శయనం కూడా తీసేశాడు. మంచం లోపల నుంచి లేచి వస్తాడేమో కృష్ణుడు. ఎంత భయం కంసుడికి. ఇక ద్వేషంతో చేదీ దేశరాజు అయినటువంటి శిశుపాలుడి వంటి రాజులు, విపరీతమైన ద్వేషం, ఎట్లన్నా కానీ కృష్ణుడిని సంహారం చేయాల అనేటువంటి ద్వేషం. శిశుపాలుడి వంటి రాజులు. బంధుత్వంతో యాదవులు గెలిచారు, స్నేహంతో అంతా వీరు, భక్తితో మేము మనస్సును ఈశ్వరుడి యందు నిలిపాం కాబట్టి వీళ్ళంతా కూడా. మనం కూడా నువ్వు భక్తితో నిలుపుతున్నావు, నేను నిలుపుతున్నాను. భక్తితో మేము మనస్సును ఈశ్వరుడి యందు ఎప్పుడు కూడా నిలిపేస్తున్నాం. వాడే సర్వస్వం. వీళ్ళందరూ కూడా విధాలు వేరే అయినప్పటికీ ఎప్పుడూ శ్రీహరి ధ్యానంలోనే ఉండేవారని తెలుస్తుంది. ఇక వేణుడి విషయానికి వస్తే ఒక్క కోరికను తప్పించి ఈ 5 రకాల భవనాల్లో ఏ ఒక్కటి అతడికి భగవంతుడి యందు లేనే లేదు. అంటే ఏ భావనలో కూడా ఎక్కడా కూడా ఎక్కడ చూసినా కూడా ఈ 5 రకాల భావనలతో ఇక ఎటువంటి భువనాలు వాడికి వండినప్పటికి కూడా ఏ దేంతో కూడా లేదు, వాడికి పరమాత్ముడికి సంబంధం పెట్టుకోలేదు. దేంతోనైనా పరమాత్ముడిని చూస్తాడంటే లేదు. కనుకనే ఆ వేణుడు అతడు నరకం పాలయ్యాడు. పరమాత్ముడిని చూసి పరమాత్ముడి మీద భక్తితో వీళ్ళందరూ కూడా ఇంతవరకు మనం పట్టి వేసుకొని వచ్చామే, గోపికల నుంచి, కంసుడి నుంచి, శిశుపాలుడి దంతవక్తుల నుంచి, ఇక వేణుడు విచారం వచ్చినప్పుడు ఏమైంది? ఇక్కడ మా పాపంతో వీడు పరమాత్ముడి మీద దృష్టి లేక ఎక్కడున్నాడు లేడు అనే విధంగానే వచ్చే నేనే దేవుడు అంతే. అందుకని ఇక్కడ వేణుడు నరకం పాలయ్యాడు. మిగతా వీళ్ళందరూ పై వాళ్ళందరూ స్వామి చెప్పుకొచ్చారే, ఇంతవరకు విన్నారే, వీళ్ళందరూ పరమాత్ముడి లోపల చేరుకున్నారు. ఏదో ఒక ఉపాయంతో మనస్సును శ్రీకృష్ణుని యందు స్థిరంగా నిలపాలి. ధర్మరాజా, చేదీ దేశరాజు అయినటువంటి శిశుపాలుడు రాజా మీ పినతల్లి కుమారుడు. ఆ శిశుపాలుడు మరి దంతవక్తుడు, విష్ణుమూర్తి యొక్క అనుచరుల్లో ప్రముఖులు వాళ్ళు. విష్ణుమూర్తి యొక్క అనుచరుల్లో బంధుత్వంలో కలిపినటువంటి వాళ్ళు, వీళ్ళు ప్రముఖులైనటువంటి వాళ్ళు. వాళ్ళు బ్రహ్మవేత్తలైన సనకాది మహర్షుల శాపంతో వారి పదవి నుండి క్రింద పడిపోయారు అన్నాడు నారదుడు. అప్పుడు ధర్మరాజు నారద మహర్షిని ఇలా ప్రశ్నించాడు, ఓ మహర్షి, శ్రీహరి భక్తులనే ప్రభావితం చేసినటువంటి ఆ శాపం ఎలాంటిది? పరమాత్ముడే సర్వస్వము అని సేవ చేసేటువంటి జయ విజయులు, ఆయన కాపలా ఉండి ఆయన శరీరాన్ని, ఆయన యొక్క భవనాన్ని, వాళ్ళకే అంత ఆ శాపం యొక్క ప్రభావం ఎటువంటిది? మనం ముందు చెప్పుకొని పెడదామా? అచ్యుతాయ నమః.